ఒక ప్రాజెక్ట్‌ని పూర్తి కావాలంటే సంయమనం కావాలి. బాధ్యత కావాలి. లేదు దాంట్లో రాజకీయం మాత్రమే కావాలనుకుంటే చెయ్యండి. బనకచెర్లకి ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం కథలాగా తయారైంది. ఇంతవరకు డీపీఆరే పూర్తి కాల. ఈ డీపీఆర్‌ని తీసుకెళ్ళి కేంద్రం దగ్గర అప్రూవలే దిక్కులేదు. కేంద్రం దానికి ఓకే చేసింది దిక్కులేదు. కానీ బనకచెర్ల ఏదో కట్టేసినట్టు ఇక్కడ కట్టేశారన్నట్టు అక్కడ పనికి మాలిన ప్రకటనలు. దాన్ని సాగదీసుకుంటూ అక్కడ అధికార పక్షం ఒక రకం, ఇక్కడ అధికార పక్షం ఒక రకం, అక్కడ బీఆర్ఎస్ ఒక రకం. అందరూ కలిసి 2 రాష్ట్రాల ప్రజల్ని మోసం చేస్తున్నారు. బనకచెర్ల కడితే తెలంగాణకి ఎలాంటి నష్టము లేదు. 10 పైసల నష్టం కూడా లేదు. కాళేశ్వరం దాటిపోయిన తర్వాత గోదావరి నీళ్లు ఏవైతే ఆంధ్రాకు వస్తాయో ఆ నీళ్లు ఇక్కడ సముద్రంలో పారపోసే పరిస్థితుల్లో పోలవరం కట్టి కొంత నీటిని నిల్వ ఉంచుకుంటాం. అయినా కూడా మిగిలిపోయినటువంటి నీళ్లు బోలెడన్ని టీఎంసీలు ఉంటాయి. 2000 టీఎంసీల దాకా ఉంటాయి ప్రతి ఏడాది. ఆ నీళ్లలో ఇంకో 100-200 టీఎంసీలో బనకచెర్లకు వాడతారు. ఆ రూట్లో ఏమైనా లిఫ్టుల ద్వారా కాలువల్లోకి నీళ్లు పోసినా పోసుకుంటారు. ఈ తెలంగాణకి ఏం నష్టం? వాళ్ళు వదిలేసిన నీళ్లే కదా ఇక్కడికి వస్తుంది. కానీ అదేదో తెలంగాణకి నష్టం అన్నట్టు కావాలని తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడతా, సాధారణ పల్లె ప్రాంత ప్రజల్ని రెచ్చగొడతా, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచుతా ఆంధ్ర బాగుపడిపోతుంది అన్నటువంటి కోణంలో ఇది కట్టకూడదన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పోకడ కాంగ్రెస్ కానీ అక్కడ బీఆర్ఎస్ కానీ చేస్తుంది. దాన్ని ఆ విధంగా ఎత్తి చూపెట్టి ఇది తప్పు అని చెప్పలేని సంక్లిష్ట పరిస్థితులలో రాజకీయాల్లోకి నెట్టబడింది భారతీయ జనతా పార్టీ. నోరు మూసుకు కూర్చుంది. అదేమంటే కేంద్రం దగ్గరికి రాలేదు లాంటి పనికిమాలిన మాటలతో కూర్చుంది. దాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ ఆల్రెడీ కట్టేసినట్టు బనకచెర్ల వల్ల మీకేమీ జరగదు అంటూ ఇక్కడ చంద్రబాబు గారు లేకపోతే తాజాగా రామానాయుడు ఇట్లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు. నిజంగా ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ అతిగా మాట్లాడకూడదు. అదే సందర్భంలో తెలంగాణ వాళ్ళు అక్కడ ప్రజలకు ఏం జరగదని తెలిసి మోసం చేయాలి అన్నటువంటి ధోరణి నుంచి బయటికి రాకపోతే రేపు పొద్దున ప్రాజెక్టులు కూడా పిల్లిపోరు పిట్ట తీర్చినంత పరిస్థితి అయిపోతుంది.